హాయ్ అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. టుడే రెసిపీ ఈజ్ పాస్తా. ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఇవి బాగా తెల్లుతున్నప్పుడు పాస్తా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. విడివిడిగా వస్తుంది ఆయిల్ వేసుకుంటే. పాస్తా మేము వాటర్ తీసుకున్న సరిపడా పాస్తా తీసుకుంటున్నాము. అవి కొంచెం ఉడికించుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఫస్ట్ బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, అవి కొంచెం వేగనిచ్చుకోవాలి. గరం మసాలా కొంచెం, ఇవి బాగా కలబెట్టుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. టమోటా సాస్ ఒక 1/2 స్పూన్, అది ఎవరి చాయిస్ బట్టి వేసుకోవచ్చు కదా. పాస్తా మసాలా ఒక స్పూన్, ఇవన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. పాస్తా వేసేసుకోవాలి. ఇప్పుడు పాస్తా అన్నీ వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. మనము చీజ్ పాస్తా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చీజ్ వేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు చీజ్ వేసుకున్న తర్వాత కలబెట్టుకుంటున్నాము.
ఫైనల్లీ పాస్తా ఈజ్ రెడీ. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాం. ఫైనల్లీ పాస్తా ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫైనల్లీ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం. సో మన పాస్తా రెడీ గైస్. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.